దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ రోజు కొరకు మనం సిద్ధం చేయబడినటువంటి ధ్యానం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నానని మోషేతో చెప్పాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ధ్యానించుటకు, అయ్యా నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, చదవబడిన వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభువా మీ కృపను దయచేయండి. ఇదిగో ప్రభువా, నిద్రపుచ్చే ఆత్మను నీ మందిరం నుంచి బయటికి పంపించి నాయనా నీ బిడ్డలు శ్రద్ధగా నీ మాటలు వినున్నట్లుగా దీవించండి. నీ మాటలు వివరించడానికి నాకు ఏ యోగ్యత లేదు, కానీ ప్రభువా మీరు ఇచ్చినటువంటి అర్హతను బట్టి నాయనా మీ బిడ్డలతో వాక్యమును పంచుకొనుచుంటుండగా నన్ను మరుగుపరిచి ప్రభువా మీరు మాత్రమే మాట్లాడమని, మీ కృపను దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవబడిన వాక్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో గొప్ప నాయకుడైన మోషే అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక పొద బగబగ మండిపోతూ ఉందంట. ఆ మండుతున్నటువంటి ఆ పొద దగ్గరికి మోషే వెళ్ళి, ఇదేంటి పొద మండిపోతుంది ఏంటి అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొదలోంచి ఒక స్వరం ఆయనకి వినిపించింది. మోషే, నీ పాదములకున్న చెప్పుల్ని విడిచిపెట్టు. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం అని మాట విన్నప్పుడు మోషేకి అర్థమైపోయింది, ఆ పొద మధ్యలో నుంచి మాట్లాడుతుండే స్వరం ఎవరిదంటే మన పరిశుద్ధుడైన దేవుని స్వరం. ఆ స్వరం విన్న మోషే, ప్రభువా నేనేం చెయ్యాలి అంటే, ఆ స్వరం చెప్తుంది, ఇదిగో మోషే, నా ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి బానిసత్వంలో బతుకుతున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వారు విడిచినటువంటి కన్నీరు నేను చూశాను. వారు మూలిగినటువంటి ఆ మూలుగులు, బాధతో కూడినటువంటి ఆ మూలిగిని నేను విన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశం నుంచి నా ప్రజలను విడిపించి నేను వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి తీసుకురావాలి అని మోషేతో చెప్పాడు. వెంటనే మోషే అంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళి అంత భయంకరమైన ఐగుప్తు సామ్రాజ్యం నుంచి నీ ప్రజల్ని విడిపించగలనా అని అడిగితే అప్పుడు మోషే ఇంకొక మాట అంటాడండి, ప్రభువా నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను, నాకు పెద్దోళ్ళ ముందు మాట్లాడడం చాలా భయం. భయంతో కూడుకున్నప్పుడు నా మాట మాంద్యం అంటే నత్తిగా వస్తదే. నేను వెళ్ళి రాజుల ముందు, చక్రవర్తుల ముందు ఎలా మాట్లాడమంటావు ప్రభువా అని మోషే అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, నేను నిన్ను నడిపిస్తాను, నా మాటల్ని నీ నోట ఉంచుతాను, కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రజల్ని తీసుకురమ్మన్నాడు.
ఆయన వెళ్లే ముందు ఇంకొక మాట అడిగాడు. ఇంతకీ మాట్లాడుతుండే నీ పేరు ఏమిటి, నీ పేరేమిటి అని దేవుణ్ణి అడిగాడు. అదే ఈ వాక్యం అండి. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వాక్యానికి ముందు మనం కాస్త చదివితే 13వ వాక్యం చూద్దాం. ఏమంటున్నాడంటే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెను అని దేవుని అడిగెను. ఆమేన్. మోషేకి చాలా అనుమానాలు ఉన్నాయి. అన్ని అనుమానాలని దేవుడు నివృత్తి చేశాడు. మొదట మోషేకున్న బాధ ఏంటంటే, నాయకత్వం వహించడానికి భయం. అంటే ఒక మందని, ఒక గుంపును నడిపించడానికి ఆయనకి భయం. ఆ భయాన్ని దేవుడు పోంగొట్టాడు. ఏమని? నీ నోట నా మాటని ఉంచుతాను, నువ్వు నా బూరగా వాడుకుంటాను, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, భయపడొద్దని చెప్పాడు. అయినా మోషే చివరిలో ఒక మాట అడుగుతున్నాడు. ప్రభా, ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి మీ పితరులైన దేవుడు నన్ను పంపించాడు అని చెప్తే వాళ్ళు మామూలు కాదు ప్రభా, వాళ్ళు నీ పేరేంటని అడుగుతారు, నేను నీ పేరేమని చెప్పాలి అంటే, చూడండి ఎంత చక్కటి మాటో దేవుడు చెప్తున్నాడు. ఆయన పేరు ఏందో ఆయనే చెప్తున్నాడు. ఏంటంటే ఆయన పేరు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను అనువాడను. ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే ఇదే మాటని ఇంకా చక్కగా మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమున్నారంటే, అండ్ గాడ్ సెడ్ టు మోసెస్, ఐ యామ్ హూ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్. నేను నేనే, నేను ఉన్నవాడిని అనువాడని, నేను ఉన్నవాడిని, నాకంటూ ఒక పేరేమి లేదు, నేను నేనే. మనం ఇప్పుడు ఒక మంచి పాట పాడాం, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన పేరుతో, ఆయన పేరుతో సరితో కలిగిన వాళ్ళు ఎవరు లేరంట. మరి దేవుడు చెప్తున్నాడు ఆయన పేరుని, నా పేరు ఉన్నవాడిని అనువాడని. అంటే పేరు ఉన్నట్ట లేనట్ట? పేరు ఉన్నట్టే. ఏంటి ఆయన పేరంటే, ఎవరైతే ఉన్నారో, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఉన్నవాడు, అనువాడు. అనువాడు అంటే మాట్లాడేవాడు. అంటే నేను మాట్లాడే దేవుడని. మరి దేవుడు తనకు తాను చెప్పుకున్న పేరు ఇదైతే, దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తున్న రోజుల్లో అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. వారిని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మరి ఆ ప్రజలు అలా వెళుతున్నప్పుడు ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు తనను తాను కనపరుచుకుంటుంటే వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళారు దేవుడు. మరి ఆ ప్రజలు మన దేవుడికి వాళ్ళు పెట్టిన పేర్లేంటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు అబ్రహాము అనే ఒక గొప్ప విశ్వాసులకు తండ్రి అని చెప్పబడిన అబ్రహాం ఉన్నాడు. అందరూ వినాలి దయచేసి. చాలా మంచి మంచి చక్కటి బైబిల్లో ఉన్నటువంటి మంచి అద్భుతమైనటువంటి విషయం ఇది. అబ్రహాము అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి లేక లేక 100 సంవత్సరాల దగ్గరగా బహువృద్ధుడైన తర్వాత దేవుడు ఆయన అడగంగా ఒక్క కొడుకుని ప్రసాదించాడు. ఆయన కొడుకు పేరు ఇస్సాకు. ఏం పేరండి? ఇస్సాకు. ఏ వయసులో ఆయనకి దేవుడు ఇచ్చాడు? బహువృద్ధుడు అయిపోయాడు. దాదాపు 90 నుంచి 100 సంవత్సరాల వయసులో పిల్లల కోసం ఎదురు చూసి దేవుని అడిగి చివరికి దేవుడు ఆయన జీవితంలో ఒక చక్కటి బిడ్డని దయచేశాడు. ఆ బిడ్డ అల్లారు ముద్దుగా పెరుగుతుంది ఆ ఇంట్లో. లేక ఉన్నట్టు పిల్లలు పుట్టిన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటారో మనకు తెలుసు. ఆ బిడ్డని వాళ్ళు చాలా ప్రేమించారు. ఆ బిడ్డకి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు
చూశాడు. నేను ఈ బిడ్డను ఇవ్వకముందు అబ్రహాము జీవితంలో నన్నే విశ్వసించేవాడు, నాతోనే మాట్లాడేవాడు, నాతోనే సమయం గడిపేవాడు. మరి ఇప్పుడు అబ్రహాం జీవితంలో నాకంటే ముందు ఇంకొక స్థానం వచ్చింది. ఏంటి ఆ స్థానం? తన కొడుకు ఇస్సాకు. నిజంగా ఇంకా నా మీద అబ్రహాంకి విశ్వాసం ఉందా? తగ్గిపోయిందా? దేవుడికి ఆయన పరీక్షించాలనిపించిందంట. ఒకరోజు పిలిచాడు, అబ్రహామా అంటే, ప్రభు చిత్తగించుము. ఏంటి చెప్పు ప్రభు అంటే, ప్రభు ఒక మాట చెప్పాడు, నీ కొడుకున్నాడు కదా, ఇస్సాకుని తీసుకొని మోరియా పర్వతం దగ్గరికి వచ్చేసి అక్కడ ఆ బిడ్డని నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఆ మాట వినగానే అబ్రహాము గుండె పగిలిపోయింది. ఎందుకంటే లేక లేక పుట్టిన కొడుకు, 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు అతనే లోకంగా బతికాడు. ఇంకెవరు లేరు అబ్రహాంకి, ఒక్కడే కొడుకు. ఆ బిడ్డని సడన్ గా దేవుడు బలి చేయమని అంటున్నాడేంటి అని చాలా బాధపడ్డాడు. కానీ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ప్రభువే కదా ఇచ్చాడు, ప్రభువే అడుగుతున్నాడు కాబట్టి ప్రభువుకి ఇచ్చేద్దాం అనుకొని బిడ్డని సిద్ధం చేసి ఒక గాడిద మీద కట్లు వేసుకొని కొండ మీదకి వెక్కుతున్నాడు. ఎక్కిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? అబ్రహాము ఇస్సాకుని బలిగా, అంటే చంపి దేవునికి బలిగా అర్పించాలి. బాధపడుతూ వెళ్తున్నాడు. బిడ్డ కూడా తండ్రి కొడుకు నడుచుకుంటూ వెళ్తుంటే బిడ్డ, 10 సంవత్సరాల బిడ్డ వాళ్ళ నాన్న అడిగాడు, నాన్న బలి అర్పించడానికి వెళ్తున్నామా అంటే, అవును నాన్న అన్నాడు. మరి బలి అర్పించడానికి కట్టెలు సిద్ధం చేశావు, నిప్పుని సిద్ధం చేశావు, కత్తిని సిద్ధం చేశావు, బలి ఇవ్వడానికి గొర్రె మేకో పొట్టేలో ఏదో లేదు కదా ప్రభు. నాన్న గొర్రె ఎక్కడ నాన్న, పొట్టేలు ఎక్కడ నాన్న అని అడిగాడు. బలి ఇవ్వాలంటే ఆ రోజుల్లో పొట్టేళ్ళను మేకపోతును బలి ఇచ్చేవాడు. మరి బలికి పశువు ఎక్కడా అని ఆ చిన్న బిడ్డ ఆ తండ్రిని అడిగినప్పుడు మనమైతే ఏం సమాధానం చెప్పుంటామో మీరు ఆలోచించండి. బోరుని ఏడ్చి గుండు కొట్టుకొని అయ్యా నిన్ను దేవుడు అడిగాడు, నిన్ను చంపి దేవునికి ఇచ్చేస్తానని చెప్పుంటామేమో, లేదా మౌనంగా ఏడ్చుంటామేమో. కానీ అబ్రహాం ఒక మాట అన్నాడు, చక్కటి మాట. ఏమన్నాడు తెలుసా బాబు? యెహోవా ఈరే, ఆమేన్, యెహోవా ఈరే అనే మాట అన్నాడు. అది దేవునికి తన ప్రజల ద్వారా ఇవ్వబడిన మొట్టమొదటి పేరు. దేవుడు తనకు తాను పేరు పెట్టుకోలా. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప క్రియను బట్టి ఏమన్నాడు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే, యెహోవా చూచుకొనును, యెహోవా సమకూర్చును. బిడ్డ అడిగాడు, బలికి పశువు ఎక్కడా అంటే, తండ్రి చెప్తున్న సమాధానం ఏం తెలుసా? బలికి పశువుని దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే అర్థం ఏందండి? దేవుడు చూచుకొనును, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు అని చెప్పాడు. ఆ బిడ్డ నమ్మాడు. ఆమేన్. తండ్రిని మారు మాట అడగల, మారు ప్రశ్న అడగల. వెళ్ళాడు, బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు, కట్టెలన్నీ పేర్చాడు, చక్కగా కట్టెల మీద తైలం పోసాడు. ఉన్నట్టుండి బిడ్డను గట్టిగా పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేశాడు. అప్పుడు దాకా చుట్టూ ఆడుకుంటా తిరుక్కుంటుండే ఆ బిడ్డ సడన్ గా వాళ్ళ నాన్న గట్టిగా వాడిని పట్టుకొని 2 చేతులు వెనక్కి పెట్టి తాడుతో కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు, బలిపీఠ మీద పెట్టాడు. ఆ కట్టెలు పేర్చుండే బలిపీఠ మీద పడుకోబెట్టేశాడు. బిడ్డ గింజుకుంటుంటాడు కదా, ఏంటి నా తండ్రి నన్ను చేతులు కట్టేశాడు, ఇంకా నన్ను చంపైపోతున్నాడు అని అర్థమైపోయింటది. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కత్తి తీసుకున్నాడు, కత్తితో దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నువ్వు అడిగావు కదా, ఇదిగో ఈ బిడ్డ నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి కత్తి పైకెత్తాడు. ఎత్తిన వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం మళ్ళీ వినిపిస్తా ఉంది, అబ్రహమా ఆగు. ఎందుకు ప్రభు అన్నాడు. ఒక్కసారి నీ పక్కకు చూడు నాయనా అన్నాడు. ఆ పక్కన పొదలో ఒక పొట్టేలు తన కొమ్ములు ఇరికించుకొని అక్కడే ఆగిపోయి ఉండాలి. వెళ్ళి నీ బిడ్డకు బదులుగా ఆ పొట్టేల్ని బలివు, కేవలం నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను నిన్ను అడిగాను అని అన్నాడు. అప్పుడు ఒకవేళ
బైబిల్లో లేదు, కానీ నేనేమనుకుంటున్నానంటే సంతోషంతో ఆ బిడ్డకున్న కట్లును విప్పుతూ అబ్రహాం ఆ బిడ్డతో చెప్పుంటాడు, చెప్పాను కదా నాయనా, బలికి పశువేదని అడిగావు కదా, యెహోవా ఈరే. చూసావా, దేవుడు చూసుకున్నాడు, బలి పశువుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మొట్టమొదటి సందర్భంలో ప్రభువుకి పెట్టబడిన పేరు యెహోవా ఈరే. ఆది కాండం 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆది కాండం 22వ అధ్యాయం 14వ వాక్యం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తాడు నువ్వు నిజమైన విశ్వాసంలో ఉన్నావా లేదా అని. పరీక్షించినప్పుడు మనం విశ్వాసంలో నిలబడితే మనకు అవసరతలు ఏమై ఉన్నాయో వాటిని దేవుడు సమకూరుస్తాడు. ఈరే అంటే అర్థం ఏంటంటే సమకూర్చడం. హెబ్రీ భాషలో ఈరే అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు సమకూర్చును, దేవుడు ఏర్పాటు చేయును, దేవుడే చూసుకుంటాడు. నీ భారమంతా యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీ భారాన్ని ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. గమనించండి, సరైన సమయంలో దేవుడు సమకూరుస్తాడు. గమనించండి. ఆమేన్. ఒక చిన్న బిడ్డ, నడవడం రాని బిడ్డ, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డ వాళ్ళ నాన్నని నాకు సైకిల్ కావాలని అడిగాడు అనుకోండి. ఆ బిడ్డ సైకిల్ తొక్కగలడా? తొక్కలేడండి. ఆ తండ్రి ఆ బిడ్డకి సైకిల్ ఏ సమయంలో కొనిస్తాడు? 2 సంవత్సరాల వయసులో కొనిచ్చేస్తాడా? కొనివ్వడు. ఎప్పుడు కొనిస్తాడు సైకిల్ని? ఆ బిడ్డ ఎదిగి సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత, లేదా సైకిల్ తొక్కగలిగే సామర్థ్యం వచ్చాక మాత్రమే సైకిల్ కొనిస్తా. దాన్ని ఏమంటామంటే సకాలంలో, సరైన సమయంలో దేవుడు నీ అవసరతల్ని సమకూరుస్తాడు. అబ్రహాముకు తెలుసు దేవుడు తన అవసరతని సమకూరుస్తాడు. అబ్రహాముకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె బహుగా ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానంటే అర్థం ఏంటండి? నీకు పుట్టిన పిల్లలు భూమి అంతా కూడా నిండుతారండి. మరి అంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు తనకున్న ఒకే ఒక కొడుకుని చంపమని అడుగుతాడా? గమనించండి. అది అబ్రహాము విశ్వాసం. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నాడు, నిజంగా దేవుడికి ఆ బిడ్డను అర్పించాడు. దేవుడు సరైన సమయంలో ఆయనకి సమకూర్పుని ఇచ్చాడు. అలాగే యేసయ్య మనము పాపంలో మునిగిపోయి ఉన్న సందర్భంలో మనల్ని మనము పాపం నుంచి విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో సరైన సమయంలో బలికి ఒక పశువుని ఏర్పాటు చేశాడు. ఎవరా బలి పశువు అంటే? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మన పాపాల నిమిత్తం మనల్ని కత్తితో నరకాల్సిన సందర్భం. మనం చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవించాలండి? మనమే కదా. కానీ మన శిక్షని తన మీద వేసుకొని మన కోసం ఆ రోజు ఎలాగైతే ఇస్సాకు చనిపోవాల్సిన స్థానంలో ఒక గొర్రె పొట్టేలు చనిపోయిందో, మనము చనిపోవాల్సిన స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చంపబడ్డాడు. తిరిగి 3వ రోజు పునరుద్ధానుడే లేచి పునరుద్ధాన శక్తిని మనకు ఇచ్చాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు సకాలంలో మనకు సమకూరుస్తాడు. మరొక సందర్భం చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు, మోషే ఐగుప్తు నుంచి వాళ్ళని తోడుకొని వస్తున్నాడండి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మీకు చాలా సార్లు ఈ మాట మీకు తెలుసు. ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకాల ఫరో రాజు సైన్యం తరుగుతా ఉంది. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. వాళ్ళేమో దాటుకున్నారు, వెనకాల వచ్చే వాళ్ళు మునిగిపోయారు. అయితే ఆ రోజు తర్వాత రోజు వాళ్ళు అలాగ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ అంట ఒక ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశం పేరు మారా. ఆ ప్రదేశం పేరేంటి? మారా. హెబ్రీ భాషలో మారా అంటే చేదు, బహు చేదైన దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే మారా. వాళ్ళు అడవిలో నడిచి 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 ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికి చక్కటి నీళ్ళ కొలనులు కనిపిస్తున్నాయి. వెళ్ళి నీళ్లు తాగుదామని నీళ్లు తాగితే ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే చిరు చేదు కలిగి ఉన్నాయి. అస్సలు నోట్లో వేసుకోగానే తాగలేనంత చేదుగా ఉన్నాయి. మరి వాళ్ళు మోషేకి ఈ విషయం చెప్పినప్పుడు మోషే ప్రార్థన చేసి
దేవునితో అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అదిగో ఒక కొమ్మ ఉంది, అదో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మని వించి ఆ నీళ్ళల్లో వెయ్యి అన్నాడు. మోషే మళ్ళీ దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలా. చెట్టు కొమ్మ నుంచేస్తే నీళ్లు చేదుగా ఉండే నీళ్లు మంచిగా ఎలా మారతాయి అని అడగల. దేవుడు పిలవ ముందు చాలా ప్రశ్నలు అడిగాడు దేవుడిని మోషే. వన్స్ దేవుడు పిలిచిన తర్వాత దేవుని యొక్క అద్భుత కార్యాలు కళ్ళారా చూసినాక ఆయనకి అసలు అనుమానం రాలా. వెళ్ళాడు, ఆ చెట్టు కొమ్మ నించాడు, ఆ నీళ్ళల్లో వేశాడు. వేసిన కొద్దిసేపటికే నీళ్ళన్నీ చక్కగా తీయటి నీళ్ళగా మార్చబడ్డాయి. తీయటి నీళ్లు అంటే తాగడానికి వీలుగా ఉండే మంచి నీళ్ళగా మార్చబడ్డాయి. మార అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు. అప్పుడు ఆ ప్రజలు సంతోషంతో నీళ్లు తాగుతూ, మోషే ఒక మాట అన్నాడంట. వాళ్ళు చక్కగా నీళ్లు తాగి సేద తీరుతుంటే, యెహోవా బాగు చేసే దేవుడు, ఆమేన్, యెహోవా స్వస్థపరిచే దేవుడు, యెహోవా రాఫా, యెహోవా రాఫా అనే పేరు పెట్టాడు. ఫస్ట్ పెట్టిన పేరు ఏంటండి? యెహోవా ఈరే. ఇప్పుడు సంతోషంలో పాడైపోయినటువంటి నీళ్ళని, చేదుగా ఉన్న నీళ్ళని మధురముగా మార్చిన తర్వాత వాళ్ళ సంతోషంలో దేవుడిని ఏ పేరుతో పిలిచారంటే యెహోవా రాఫా. చెప్తారా ఒకసారి? యెహోవా రాఫా. రాఫా అంటే అర్థం ఏంటంటే దేవుడు స్వస్థపరుచును. ఆమేన్. దేవుడు స్వస్థపరుచును. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వాక్యాన్ని త్వరగా చదువుకుందాం. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలు నువ్వు వింటే, నేను పెట్టిన కట్టడలను నువ్వు గైకుంటే నీకు ఎలాంటి రోగాన్ని నేను కలిగించను. ఒకవేళ నీకు రోగం కలిగిన, జబ్బు వచ్చిన, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా, యెహోవా స్వస్థపరచును, యెహోవా బాగు చేసే దేవుడు. అది రెండవ పేరు ఆయనకు పెట్టిన, ప్రజలు ఆయనకు పెట్టిన రెండవ పేరు యెహోవా రాఫా. మూడవసారి మరి నిర్గమకాండం 17వ అధ్యాయం 17 15వ వాక్యాన్ని చదువుకుందాం. తర్వాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, ఆమేన్. మూడో పేరేంటండి? యెహోవా నిస్సి. హల్లెలూయా చెప్తారా ఒకసారి? దాదాపుగా అందరూ నిద్రపోతున్నారేమో అనుకుంటున్నాను. మీరు వింటున్నారు లేదు నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే మరొక పేరు పెట్టాడు దేవుడికి. ఏమని పెట్టాడండి? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి. మొదటి పేరు యెహోవా ఈరే, రెండవ పేరు యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా. మూడవ పేరు యెహోవా నిస్సి. అంటే అర్థం ఏంటంటే, నిస్సి అంటే అర్థం ఏంటంటే నా ధ్వజము, నా జెండా, నా జెండా. ఒక యుద్ధం జరుగుతుందండి. అమాలేకీయులు అనేటువంటి వాళ్ళతో ఇశ్రాయేలు ప్రజలు, అంటే గమనించండి, ఐగుప్తు నుంచి వాళ్ళు వాళ్ళ దేశానికి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు దారిలో వాళ్ళకి చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు. మొదటి అడ్డంకి ఎర్ర సముద్రం దాటేశారు దేవుడు కృప వల్ల. రెండవ అడ్డంకి ఏంటండి? చేదుగా ఉండే నీళ్లు తీయగా మార్చబడ్డాయి దేవుని కృప వల్ల. ఇంకా అలాగ దేవుని అద్భుత కార్యాలు చూస్తూ వెళుతుంటే వాళ్ళకి ఎదురుగా ఒక సైన్యం వచ్చింది. ఆ సైన్యం ఎవరిదంటే అమాలేకీయులు అనేటువంటి ఒక రాజ్యం వాళ్ళ మీదకి యుద్ధం చేస్తున్నప్పుడు
మరి వాళ్ళు వాళ్ళని ఎదుర్కొన్నారు. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళు ఎవరంటే అండి, బానిసలుగా బతికారు. దాదాపు 500 సంవత్సరాల దాకా ఏంగా బతికారు? బానిసలుగా బతికారు. అంటే తిరగబడి పోరాడే సామర్థ్యం వీళ్ళకి ఉంటదా? పనోళ్ళకి తిరగబడి సామర్థ్యం ఉంటదా? ఎవరు యుద్ధం చేయగలరు చెప్పండి? మన దేశంలో యుద్ధం చేయాలంటే మనం చేయగలుగుతామా? ఎవరు చేస్తారు యుద్ధం? దానికంటూ శిక్షణ పొందినోళ్ళు, ధైర్యం కలిగినోళ్ళు, సోల్జర్స్, సైనికులు యుద్ధం చేస్తారు. కానీ వీళ్ళందరూ ఎవరండి? ఇప్పటి వరకు పో అంటే పోయినోళ్ళు, రా అంటే వచ్చినోళ్ళు, కూర్చో అంటే కూర్చున్నోళ్ళు, లేమంటే లేచినోళ్ళు, కాలుతో తంతే పడినోళ్ళు, చంపితే చంపబడినోళ్ళు, ముఖాన్ని ఊస్తే ఊపించుకున్న వాళ్ళు, తిరగబడి ఒక మాట అంటే చంపేసేవాళ్ళు. బానిసలు అంటే ఎవరంటే వాళ్ళ మీద యజమానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఎలాంటి హక్కులు ఉంటాయి అంటే వాళ్ళని తిట్టొచ్చు, కొట్టచ్చు, ఇంకా కోపం వస్తే చంపేసినా కూడా కేసు లేదు ఆ రోజుల్లో. బానిసలు భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సడన్ గా వాళ్ళ మీదకి ఒక యుద్ధం వచ్చేస్తే వాళ్ళు తిరిగి ఎదుర్కొని పోరాడతారా? పోరాడలేరండి. భయం ఉంటుంది లోపల, అంటే మేము తక్కువ అని. అలాంటి సందర్భంలో మోషే వెళ్ళి ఒక బండ మీద మోకరించి 2 చేతులను పైకెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మోషే దేవునికి ప్రార్థన చేశాడో, 2 చేతులు పైకెత్తుకొని అలాగా ప్రార్థన చేస్తున్నాడో, ఉరుము లాంటి శబ్దం ఒకటి వచ్చిందంట, మేఘములు కమ్ముకున్నాయంట, భయంకరమైన వర్షం మొదలైందంట. ఆ సైన్యం యుద్ధం చేస్తున్న వాళ్ళంతా కూడా గందరగోళానికి లోనైపోయేసి రకరకాలు పిచ్చి పిచ్చిగా ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. ఒక పద్ధతిలో పోటీ చేయలేదు, యుద్ధం చేయలేదు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధం ఎవరు చేశారు ఇక్కడ? యెహోవా యుద్ధం చేశాడు. విజయం ఎవరికి లభించిందంటే ఇశ్రాయేలు ప్రజలకి విజయం సంభవించింది. వాళ్ళు గమనించండి, యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గెలిచిన వాడి జెండాని పైకెత్తి చూపిస్తారు. మేము గెలిచాం, విజయం మాదే అని జెండా ఊపుకుంటూ వెళ్తారు. అలాంటి విజయం ఇచ్చింది దేవుడు కాబట్టి మా జెండా ఏంటో తెలుసా? యెహోవా నిస్సి. మాకు జయాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? మాకు విజయాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? యెహోవా నిస్సి. అంటే అర్థం ఏంటంటే దేవుడు మన పక్షమున యుద్ధం చేసి మనకు జయాన్ని ఇస్తాడు. కాబట్టి మన జయధ్వజం, మనం పట్టుకోవాల్సిన జెండా ఎవరిది? తెలుగుదేశం పార్టీ జెండానో, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండానో, కాంగ్రెస్ పార్టీ జెండానో కాదు. మన జెండా ఏది? యెహోవా ఈజ్ అవర్ ఫ్లాగ్. దేవుడే మన ధ్వజము, దేవుడే మన జెండా. ఆయన పెట్టారండి, పేరు పెట్టారు. దేవుడు మా గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి సంతోషంలో వాళ్ళకి పేరు పెట్టేశారు. ఏంటి ఆ పేరు? యెహోవా నిస్సి. గమనించండి, ఇవన్నీ కూడా వాళ్ళు దేవునికి పెట్టిన పేర్లా, లేదా దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు పెట్టిన పేర్లా? ఊరికే పెట్టేశారా పేర్లు? లేదండి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చూశారో దాన్ని బట్టి పేరు పెట్టారు దేవుడికి. ఇప్పుడు చాలా మంది భట్టరాజులు అనే వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. భట్టరాజులు అంటే అర్థం ఏంటంటే రాజులు ఉండేవాళ్ళు. రాజుల సంస్థానంలో ఒక 6 మంది 7 మంది ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే రాజు వస్తున్నప్పుడు ఆయన పొగడాలి. రాజు వస్తున్నప్పుడు ఏమంటారు? పొగడాలి. రాజు నిజంగా సూర్యుడు అయితే ఓకే, రాజు పనికి మాలినోడైనా సరే ఆయన ఏమని పొగిడేవాళ్ళు తెలుసా భట్టరాజులు? రాజ మార్తాండ, రాజ సూర, వీర, భయంకర అని పొగిడేవాడు. రాజు ఏమో అంత లేదు, కానీ ఆయనకి లేని గుణాలను కూడా వాళ్ళు ఏమని పలికేవాళ్ళు? రాజ మార్తాండ, విక్రమార్క, సూర్య, అది ఇదని అనేవాళ్ళు. అలాంటి రాజులు కూడా ఉన్నారనుకోండి. నిజంగా యుద్ధం చేసి గొప్ప సూర్యుడు, వీరుడిని, నువ్వు వీరుడివి, సూర్యుడు అంటే సంతోషమే. ఏమి లేని వాళ్ళు కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడికి ఏ పేరంటే ఆ పేరు పెట్టేలా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన అనుభవం ఏదైతే ఉందో, ఏ ప్రత్యక్షతను వాళ్ళు చూశారో, ఏ గొప్ప కార్యాన్ని వాళ్ళు చూశారో, ఆ కార్యాన్ని బట్టి దేవునికి పేరు పెట్టారు. ఆ పేరు యెహోవా నిస్సి. ఎందుకు పెట్టారండి ఈ పేరు? యుద్ధంలో గెలిపించిన జెండా. ఏ జెండా? యెహోవా నిస్సి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యుద్ధ రంగంలో జయమునిచ్చే జెండా యెహోవా నిస్సి. మోషే చేతులు ఎత్తినంత సేపు విజయం వచ్చింది.
చేతులు నొప్పి వచ్చాయంట కాసేపటికి. చేతులు పైకి ఎలా ఎత్తుకొని ఉంటే భుజాలు నొప్పి వచ్చి అలా కాస్త చేయిలు దించి ఆయన రిలాక్స్ అయితే వెంటనే వీళ్ళు ఓడిపోతున్నారు. ఒక ఇద్దరు వచ్చారంట, ఇలా కాదురా బాబు, మోసే చేతులు ఎప్పుడు పైకి ఎత్తబడే ఉండాలి. ఆయనేమో అంతసేపు చేతులు ఎత్తి పెట్టుకోలేకున్నాడని ఆయన దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారు. ఒక ఆయన పేరు అహరోను, ఇంకొక ఆయన పేరు హూరు అనేటువంటి ఇద్దరు వచ్చి ఒక ఆయన ఒక చేతిని ఇంకొక చేతిని ఇలాగా ఎత్తి పట్టుకున్నారు. వీళ్ళు ఎత్తి పట్టుకొని ఆయన చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు వాళ్ళ చుట్టూ క్షేమం ఉందంట, వాళ్ళ చుట్టూ జయం ఉందంట. దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి దీని ద్వారా మనమేం చేయాలా అంటే, నీ జీవితంలో యుద్ధ రంగం ఉందా? నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా? ఒకటే ఒకటి పరిష్కారం. నీ రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మోకరిస్తే, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే, నువ్వు చేస్తున్న యుద్ధంలో నీకు జయాన్ని అనుగ్రహించే దేవుడు యెహోవా నిస్సి. ఆమేన్. యెహోవా నిస్సి. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వాక్యం. 3 పేర్ల గురించి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నామండి. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి. 4వ పేరు ఏం పెట్టారో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ మాట. అక్కడ మరొక అద్భుతమైన పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. యెహోషువ తర్వాత ఉంటది న్యాయాధిపతులు 6:24. నేను చదువుతాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దాకా మనం మోషే, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం పేర్లు పెట్టారో చదివాం. ఇప్పుడు వీళ్ళు వాగ్దాన దేశానికి వచ్చేసారు. వీళ్ళు చేసిన తప్పులను బట్టి చక్కగా మంచి జీవితాన్ని అనుభవించాల్సిన ఇశ్రాయేలు ప్రజలు వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఇశ్రాయేలుకు చెందినటువంటి ప్రజలందరూ కూడా అంట అరణ్యాలలో, అడవుల్లో, కొండల్లో, గుహల్లో, పొదల్లో, మరుగుండే చోటుల్లో దాంకొని ఉన్నారంట. ఎందుకు దాంకొని ఉన్నారు వాళ్ళు అంటే, వాళ్ళ శత్రువులు వాళ్ళ మీదకి వచ్చి చంపేస్తారేమో భయపడిపోయి వాళ్ళ దేశంలో వాళ్ళు జీవించకుండా, వాళ్ళ ఊరిలో వాళ్ళు ఉండకుండా ఎక్కడున్నారు? ఊరికి దూరంగా ఉండే అడవుల్లో, కొండల్లో, భయంకరమైన ప్లేసుల్లో దూరంగా దాంకొని బ్రతుకుని భయపడుతూ వెళ్ళబుచ్చుతుండే రోజుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గిద్యోను. ఏం పేరండి? గిద్యోను. మరి ఈయన కూడా చాలా భయస్థుడే, చాలా పిరికివాడు. ఎందుకు పిరికివాడంటే, ఆయన తన ప్రజల్ని దేవుడు విడిచిపెట్టాడని గట్టిగా నమ్మి, ఇప్పుడు గనక మనం బయటికి వెళ్తే వాళ్ళు వచ్చి మనల్ని చంపుతారన్న భయంతో ఒక గానుగ ఉందంటండి. గానుగ అంటే తెలుసు కదా, నూనె తీసే గానుగ. ఒలీవ చెట్లకి విత్తనాలు వచ్చేటివి. ఆ విత్తనాలని గానుగలో వేసి తిప్పితే ఒలీవ నూనె వచ్చేది. ప్రపంచంలోనే అత్యంత ప్రశస్తమైనటువంటి నూనె. ఈ రోజుకి కూడా ఆలివ్ ఆయిల్ అని పిలుస్తాం. చాలా మంచి నూనె. అలాంటి ఒక గానుగ ఉందంట. గానుగ చాటును కూర్చొని గోధుమలని దుల్ల కొడుతున్నాడంట. గోధుమ పంట వేసుకున్నాడు. పంట మనం మామూలుగా ఎక్కడ నూర్పిడి చేసుకుంటాము? చాలా ఓపెన్ ప్లేస్ లో అందరికి కనబడేటట్టు కళ్యాలు పెట్టుకొని అక్కడ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఎంత భయపడిపోయారంటే, ఆ గోధుమ పంట అంతా అడవిలోకి తీసుకెళ్లి ఒక గానుగను కట్టి ఆ గానుగ చాటున దాన్ని దుల్ల కొడుతున్నారు. అప్పుడు గోధుమలు ఇలా కొడితే గింజలు రాలేటివి. ఆ రాలిన గింజలు నేరుకొని వాళ్ళు మూటలు కట్టుకునేవాళ్ళు. అలాంటి సీక్రెట్ గా సౌండ్ రాకుండా, ఎవరికి కనబడకుండా ఒక గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటుంటే దేవదూత ఆయనకు ప్రత్యక్షమైందంట ఒక్కసారిగా.
ఒక్కసారి ప్రత్యక్షమై ఆయనతో ఒక మాట అంటుంది, పరాక్రము గల బలాఢ్యుడా అని పిలిచిందంట. ఆయనకి నవ్వు వచ్చింది. ఏమనంటే, పరాక్రము గల బలాఢ్యుడా. పరాక్రమం అంటే అర్థం ఏంటంటే యుద్ధంలో తిరుగులేని, యుద్ధం చేసే వీరులకు ఇచ్చే పేరు. ఏమని? వాడు మహాపరాక్రమశాలి. వాడు యుద్ధంలోకి వెళ్ళాడంటే ఇంక తిరిగే లేదు. అలాంటి వాళ్ళని పిలిచే పేరేంటంటే పరాక్రమశాలి, బలాఢ్యుడా. బలంగా యుద్ధం చేసేవాడా అని పిలిచాడంట. గిద్యోను చెప్పాడు భయపడిపోయి, అయ్యా నేనేంటి పరాక్రమ కలిగిన బలాఢ్యుడిని ఏంటి? నేను భయపడి, శత్రువులకు భయపడి, కనబడకుండా ఒక గానుగ చాటును కూర్చొని పంటని నేను దొళ్ళగొట్టుకుంటున్నాను, నూర్పిడి చేసుకుంటుంటే నన్ను పోయి నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు అంటావేంటి నాయన అంటే, దేవదూత చెప్పాడంట, నీలో గొప్ప పరాక్రమం ఉంది. నువ్వు లేచి నీ శత్రువుల చేతిలో నుంచి నీ ప్రజల్ని విడిపించాలి, నువ్వు నాయకుడిగా వెళ్ళాలి అన్నది. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ గిద్యోను చెప్పే మాట చాలా మాట చెప్తాడు. అంటే నేను వెళ్ళను, చదువుదాం, అది 6వ అధ్యాయం. మిద్యానీయుల చేతుల నుంచి ఆయన్ని, గిద్యోన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు అనే దాని మీద 6వ అధ్యాయంలో చూద్దాం. 12వ వాక్యం. 12వ వాక్యం ముందు కొంచెం చదువుదాం. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా. ఏమన్నాడండి? పరాక్రము గల బలాఢ్యుడా అని పిలిచి, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో చెప్పగా, ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించును? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ అన్నియు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని చెప్పెను. ఆయన నిరాశలో చెప్తుండే మాట ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉంటాడని నువ్వు చెప్తున్నావే, దేవుడే మాకు తోడై ఉంటే మా శత్రువులైన మిద్యానీయుల చేతిలోకి మేమెందుకు అప్పగించబడ్డాం? దేవుడు మాకు ఎడమైపోయాడు కదా అంటే, చాలా కాన్వర్జేషన్ ఉందండి, సంభాషణ ఉంది. నేను సింపుల్ గా చెప్పేస్తాను. దేవదూత ఆయన బలపరిచింది మాటల చేత. లేదు, నువ్వు ఒక గొప్ప నాయకత్వాన్ని వహిస్తున్నావు. ఒక మంచి మాట చెప్పింది, మిద్యానీయులందరినీ ఒక్క మనిషిని చంపినట్టుగా ఒకేసారి నువ్వు చంపబోతున్నావు, కాబట్టి లేచి ధైర్యం తెచ్చుకొని బయలుదేరు, దేవుడు నీకు తోడై ఉంటాడు అని ఆ దేవదూత చెప్పినప్పుడు, అప్పుడు దేవదూతకి ఆయన నమ్మి, చాలా సూచక్రియలు అడిగి తెలుసుకొని నమ్మి బలిపీఠం కట్టి ఆడ పెట్టిన పేరేంటంటే, ఏమని పెట్టాడండి? చూడండి, 6:24, యెహోవా సమాధాన కర్త. దీని హెబ్రీ భాషలో యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్. ఏం చెప్పండి ఒకసారి, షాలోమ్ చెప్పండి. షాలోమ్. మీరు గమనిస్తే మన ముస్లిం సహోదరులు ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు సలాం అని పలకరిస్తారు, సలాం అంటారు. అది దానికి మూల వాక్యం ఏంటంటే, మూల మాట ఏంటంటే, సలాం అనే దానికి మూల మాట షాలోమ్. ఏం చెప్పండి? షాలోమ్ అంటే అర్థం ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాలి. ముస్లిం సహోదరులు ఈ రోజుకి అదే చెప్పుకుంటారు, సలాం, సలాం అలీకుం అని పిలుస్తారు. అది అరబిక్ భాష. దానికి మూల పదం హెబ్రీ భాషలో ఉంది, షాలోమ్ అంటే మీకు సమాధానం కలుగునుగా. కానీ ఈ మాటను చెప్పగలిగినటువంటి ఒకే ఒక అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఒకవేళ నేను, మీ ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో మీరు బాగా చింతల్లో ఉన్నారు, బాగా గొడవలు వేసుకొని కొట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో నేను వచ్చి షాలోమ్ అన్నాను అనుకోండి, మీ గొడవ అంతా అక్కడికే సద్దుమణిగిపోయి మీరు నెమ్మదిస్తారా?
నెమ్మదించరు. కావాలంటే మీ ఇద్దరు ఇసిరేసుకునే 2 వస్తువులు నా మీద కూడా, ఆ గిన్నెలు తప్పెలాలు నన్ను కూడా కొట్టచ్చు. కానీ నేను షలోమ్ అని ఎప్పుడు చెప్పగలను? ఆ మాట చెప్పగలిగిన అర్హత ఎవరికి ఉంది? ఒక యేసుక్రీస్తుకు మాత్రం. అంటే ఆ మాట వెలువడంగానే షలోమ్ అని చెప్పంగానే అవతల వాళ్ళకి ఏం కలగాల? సమాధానం కలగాలి. యేసుక్రీస్తు ప్రభు సేవ చేసే రోజుల్లో ఈ మాటను ఎక్కువగా వాడారు. మీరు కావాలంటే సువార్తలో చదవండి. జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన చాలాసార్లు అన్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక. ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు లేచినప్పుడు శిష్యులంతా మేడ మీద గదిలో కూర్చొని ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, భయపడిపోతున్నారు. ప్రభువుని చంపారు, మనల్ని కూడా చంపేస్తారేమో టెన్షన్తో వణికిపోతుంటే దేవుడు వాళ్ళ ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభువు నోటి నుంచి ఆ మాట వచ్చిందో వాళ్ళలో ఉండే భయాలన్నీ తొలగించబడ్డాయి, వాళ్ళలో ధైర్యం అనేది నింపబడిందంట. కాబట్టి యెహోవా షలోమ్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే సమాధానము కలుగునుగాక. యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు యెహోవా. యెహోవా నిస్సి, యెహోవా నా విజయ ధ్వజం, యెహోవా నా జయాన్నిచ్చే జెండా. 4వ మాట యెహోవా షలోమ్ అంటే మీకందరికీ సమాధానము కలుగునుగాక. మీరు ఎప్పుడైనా ఆందోళనలో ఉంటే, మీరు ఎప్పుడైనా శ్రమల్లో ఉంటే, అశాంతితో హృదయం అంతా కలవరపరచబడిపోయిన సందర్భాల్లో దేవుడు గనక మీతో ఈ మాట చెప్తే, మీ కల్లోనో లేదా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ షలోమ్ అనే మాట మీకు వినిపిస్తే మీ జీవితం అంతా దేంతో నింపబడుతుందండి? శాంతి సమాధానం చేత నింపబడుతుంది. మరొక మాట చదువుకుందాం. కీర్తనలు 23వ కీర్తన మొదటి వాక్యం. 23వ కీర్తన మొదటి వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 23వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు అని నేను మిమ్మల్ని అడిగితే మీరు అందరూ దాదాపుగా సమాధానం చెప్పేస్తారు. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాజు రాసిన కీర్తన. ఆయన చిన్న వయసులో గొర్రెలు మేపుకుంటూ ఉన్న సందర్భంలో ఆయనకి దేవునికి గురించిన పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఉదయాన్నే గొర్రెలు తీసుకొని అడవికి వెళ్తాడు, సాయంత్రం పొద్దుపోయినాక గొర్రెలను తోలుకొని వస్తాడు. మరి ఎంతసేపు ఆ గొర్రెల వెనకాలనే తిరగాలంటే కాస్త ఆయనకి ఏమనిపిస్తుంది? ఎవరికైనా బోరు కొడుతుంది, కాస్త విసుగు అనిపిస్తుంది. అలాంటి సమయంలో దావీదు ఏం చేసేవాడు తెలుసా? ఒక చెట్టు కింద కూర్చొని దేవునికి సంబంధించిన వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన కథల్ని అవి మననం చేసుకుంటూ వాటిని ఒక పాట రూపంలో పాడేవాడంట. ఆమేన్. చాలా మందికి అలవాటు ఉంటుంది, గొర్రెలను మేపే వాళ్ళకి ఫ్లూట్ తీసుకెళ్లి వాయిస్తుంటారు కొంతమంది, అంటే పిల్లన గ్రూవ్ వాయిస్తుంటారు కొంతమంది, కొంతమంది పాటలు పాడుకుంటా పోతుంటారు అడవిలో. అలాగే దావీదు రాజుకున్న లక్షణం ఏంటంటే గొర్రెలు మేపుతున్నప్పుడు ఆయనకి దేవునికి కీర్తనలు పాడడం ఆయనకి ఇష్టం. ఒకరోజు ఆయన గొర్రెలు మేపుతున్న సందర్భంలో ఆయన గొర్రెలను తీసుకెళ్ళడానికి ఒక సింహం ఎదురొచ్చిందంట అడవిలో. ఏమొచ్చిందండి? సింహం. సింహాన్ని ఆయన ఎదుర్కొని సింహంతో పోరాడి సింహాన్ని చీల్చివేసి తన గొర్రెలను రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది చెప్తే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక మనిషి ఏంటి ఒక సింహాన్ని మీద తిరగబడి పోరాడడం ఏంటి? ఈ మధ్య ఒక ఉత్తర భారతదేశంలో ఒక ఆయన ఇలాగే గొర్రెలు కాసుకుంటాం, మన దేశంలోనే చిరుతపులు వచ్చి దాడి చేసింది మంద మీద. వీడియో ఉంది, మీకు కావాలంటే ఎప్పుడైనా చూపిస్తాను నేను. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడు తెలుసా? చేతిలో ఉండే కర్ర తీసుకొని ఆ చిరుతపుల మీద తిరగబడ్డాడు. 2 బాదులు బాదేటప్పటికి చిరుతపులు ఏం చేసింది తెలుసా? ఆ గొర్రెను వదిలి అడవిలోకి వెళ్ళిపోయింది. మరి మన కళ్ళ ముందు జరిగింది ఈ విషయం కాబట్టి మనం నమ్ముతున్నాం. కానీ ఇది దావీదు ఈ విషయాన్ని ఎప్పుడో చేశాడు. సింహపు నోటిని ఆయన చీల్చాడు, అడ్డం పడిపోయాడు గొర్రెకి సింహానికి మధ్యలో. సింహపు నోటిని చీల్చాడు. మరొకసారి ఎలుగుబంటు అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అడ్డుగా వచ్చింది. ఎలుగుబంటితో పోరాడి దాన్ని కూడా జయించాడు. అయితే ఇదంతా సరే, ఆయన ఒక మాట అంటాడు. అంటే మనం అనుకుందాం, ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరే నువ్వు ఎలా సింహాన్ని జయించావురా నువ్వు,
భయం వేయలేదా నీకు సింహం అంటే? ఆ ఎలుగు బంటిని చూస్తే నీకు భయం అనిపించలేదా? ఎలా ఎదుర్కొన్నారో బాబు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏందో తెలుసా? యెహోవా నా కాపరి. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. నా గొర్రెలకు నేను కాపరిని. నాకు కాపరి ఎవరు? దేవుడు. దేవుడు నన్ను కాపరిగా ఉంటే నాకెందుకు భయం? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా సరే, చిమ్మ చీకటిగా ఉండే లోయల్లోకి, కొండల్లోకి నేను వెళ్ళినా సరే, ఏ అపాయమునకు నేను భయపడను. 23వ కీర్తనలో ఉండే ఆ కీర్తనలో నేను మాటలు నేను చెప్తున్నాను. ఏ అపాయానికి నేను భయపడను. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి చెప్పిన మాటలండి. ఊరికే కూర్చొని ఊహించుకొని పుంకాలుగా రాసిన మాటలు కాదు. ఒకరోజు ఆయన గొర్రెలను తీసుకొని ఇంటికి వచ్చేసాడు. ఒక గొర్రె తప్పిపోయింది. ఒక చిన్న గొర్రె పిల్ల తప్పిపోయింది. లెక్కేసుకుంటే లెక్కదెల్లా. భయం వేసింది. చీకటి పడిపోతా ఉంది. ఒక పక్క పరిగెత్తాడు తిరిగి అడవిలోకి. ఆ అడవిలో విస్తారంగా ఆయన మేపిన ప్రదేశాలంతా వెతుక్కుంటూ వెళ్తున్నాడు. గొర్రె పిల్ల కనిపించలేదంట. ఒకానొక కొండ మీదకి ఎక్కినప్పుడు ఎక్కడో లోతులో నుంచి ఆ గొర్రె అరిచిన సౌండ్ వినిపిస్తా ఉంది. కిందకు చూస్తే భయంకరమైన లోయ. ఇటు దిగాల కొండకి. దిగితే కిందంతా ముళ్ళ పొదలు. ఆ ముళ్ళ పొదల్లో ఇరుక్కొని ఉంది ఆ గొర్రె పిల్ల వెళ్ళి. మరి అది అక్కడ ఎలా పడిందో తెలియదు. అదేమో ఈయన ఈయన స్వరాన్ని విని అది కూడా గట్టిగా అరస్తుంది. దేవుడు చెప్పాడు కదా చక్కటి మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. కాపరి స్వరాన్ని ఎప్పుడైతే విన్నదో అది ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఈయనకి ఇంకా బాధ అయిపోయింది. దిగుదామంటే భయం. చీకటి పడిపోతా ఉంది. చిమ్మ చీకటి, కళ్ళు కనిపించట్లేదు, లోయ. ఆయన దిగుతూ, లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను దిగాల్సిందే, నా ప్రాణం పోయినా సరే ఆ గొర్రె పిల్లని నేను తీసుకురావాలి అని నిశ్చయించుకొని దిగుతుంటే ఒకసారి ఇలా చూస్తే చుట్టూ లోయంతా చిమ్మ చీకటి. ఒకసారి భయం వేసిందంట. అప్పుడు మనసులో రాసుకున్న మాటే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడనంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆమేన్. ఆయనకు తెలుసు ఆయన్ని కాస్తున్న కాపరి ఈయన కంటే గొప్పవాడని తెలుసు. నిజమైన కాపరి తన మంద కోసం ప్రాణాలు పెడతాడని తెలుసు. ఎందుకు తెలుసు చెప్పండి? మనకు అర్థం చేసుకోవడం కష్టం. దావీదుకి అర్థం చేసుకోవడం ఈజీ. ఎందుకు ఈజీ అంటే దావీదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు? ఒక చిన్న గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్నే పెట్టేశాడు. ఆ లోయలోకి దిగితే మళ్ళీ తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు. చచ్చిపోవచ్చు, పడిపోవచ్చు, ఏదైనా క్రూర జంతువు వచ్చి ఆయన్ని తినేయచ్చు. ఆయన కూడా లెక్క చేయకుండా ఒక్క చిన్న గొర్రె పిల్ల కోసం ఆయన వెళ్తున్నాడు. నేనే ఇంత ధైర్యం చేసి ఒక గొర్రె పిల్లని రక్షిస్తున్నానంటే నన్ను కాస్తున్న కాపరి నా ప్రభు నన్ను ఇంకా భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా కాపాడుతాడని చెప్పి ఆయన ఒక పేరుతో పిలిచాడు. ఏంటి ఆ పేరంటే? యెహోవా రోహి. యెహోవా రోహి. హెబ్రీ భాషలో మనం చూస్తే, బైబిల్ చదివితే అక్కడ రాసిన అచ్చమైన మాట ఏంటంటే యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి. ఆయన నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడని చెప్పాడు. మరొక సందర్భం చూద్దాం. యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఈరే అంటే యెహోవా చూసుకుంటాడు. యెహోవా రాఫా అంటే యెహోవా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. తర్వాత యెహోవా నిస్సి, యెహోవా నా కష్టంలో నా యుద్ధంలో జయాన్ని అనుగ్రహిస్తాడు, నా జెండా నా ధ్వజం. తర్వాత యెహోవా షలోం. యెహోవా షలోం నాకు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించే దేవుడు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నది యెహోవా రోహి. యెహోవా రోహి అంటే అర్థం ఏంటంటే యెహోవా నా కాపరి. మన భాషలో చెప్పుకుందాం, యెహోవా నన్ను కాపాడును. యెహోవా నన్ను కాపాడును. తర్వాత మాట చదువుకుందాం. యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే యెహోవా అక్కడ ఉన్నాడు. యెహోవా అక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 37:11.
యెహెజ్కేలు గ్రంథం 37:11. 37వ అధ్యాయము 11వ వాక్యంలో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. మన ఎముకలు ఎండిపోయెను. ఈ మాట బాగేనండి. మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిపోయాడు, దేవుని మహిమ మా మధ్య నుంచి ఎత్తబడింది, కాబట్టి మనకి ఇంకేమీ ఆశ లేదు, మనం నాశనం అయిపోయాం అని ఏడుస్తుంటే, దేవుడు చెప్తున్న మాట, యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం మనం చూస్తే చివరి అధ్యాయాల్లో ఉంటాయి. 40 అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మనం చదివితే దేవుడు వాళ్ళకి చక్కటి మాట చెప్తాడు. ఇదిగో మీకోసం ఒక చక్కటి నగరాన్ని నేను మీకు నిర్మించబోతున్నాను. పాడైపోయినటువంటి దేవాలయాన్ని, అక్కడ నేను ఒక అద్భుతమైన దేవాలయాన్ని మీకోసం నేను కట్టబోతున్నాను. అక్కడ నేను ఉంటాను. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన మన కోసం నిర్మించబోయే ఒక గొప్ప నగరం. ఏంటి ఆ నగరం చెప్తారా? యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన నగరం నూతన యెరూషలేం. ఆమేన్. దేవుడు మనందరి కోసం ఒక చక్కటి నగరాన్ని నిర్మిస్తున్నాడంట. ఏంట నగరం పేరు? నూతన యెరూషలేం. అక్కడ అసహ్యమైనది, నిషిద్ధమైనది ఏది లేవంట. అక్కడ రాత్రి పగలు లేవంట. నిరంతరము ఆ దేవుని ముఖాన్ని చూస్తూ సంతోషంగా గడిపే రోజు ఆ ఊరిలో మనకు వస్తుంది. ఆ నగరం పేరే నూతన యెరూషలేం. కాబట్టి యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే, యెహోవా అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? యెహోవా మన కోసం నిర్మించినటువంటి దేవాలయం. ఏ దేవాలయం? దేవుడు తయారు చేసిన దేవాలయం ఏది చెప్పండి? మనమే. ఇప్పుడు ప్రస్తుతానికి మనమే దేవుని దేవాలయం. దేవుడు అక్కడ ఉన్నాడంట. ఎక్కడున్నాడు? మనలోనే దేవుడు ఉన్నాడు. దానికి చెప్పిన మాటే యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. మరి వీళ్ళు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకు ఆశ లేదు, మనం ఇంకా నాశనం అయిపోయాము అంటుంటే చక్కటి వాగ్దానాలు చెప్తాడు. ఇదిగో మీ దేశంలో సమాధులు తెరవబడతాయి, సమాధుల్లో నుంచి మిమ్మల్ని అందరినీ నేను బయటికి రప్పిస్తాను, కొత్త దేవాలయాన్ని నిర్మిస్తాను, కొత్త పట్టణాన్ని మీకోసం నేను కట్టబోతున్నాను, ఆ నగరానికి ఒక పేరు పెట్టబోతున్నాను, ఆ నగరంలో నేను ఉంటాను, ఆ నగరంలో నేను ఉంటాను. దేవుడు చెప్తున్న మాట. అందుకని ఆయన ఏమన్నాము? యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. మీరు ఇంటికి వెళ్ళాక యెహెజ్కేలు గ్రంథం 40 నుంచి 48, అంటే మొత్తం 8 అధ్యాయాలు ఉంటాయి. 9 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇంకా చక్కటి వివరణతో మీకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి పాడైపోయిన స్థలాల్ని దేవుడు పునరుద్ధరిస్తాడు. ఇంతకుముందు మనం ధ్యానం చేసుకుంటూ చెప్పుకున్నాం. ఏమన్నాడు దేవుడు? పాడైపోయిన స్థలాల్ని నేను తిరిగి నిర్మిస్తాను, తిరిగి కట్టబోతున్నాను, మీ నోటి నిండా నవ్వుని కలుగ చేయబోతున్నాను, మీ పెదవులని ప్రహర్షముతో నింపబోతున్నాను. అంటే మీ పెదవుల పైన ఎప్పుడు ఏముండబోతున్నాను? చిరునవ్వు ఉండబోతుంది. మీ నోటి నిండా నవ్వుతో నేను నింపబోతున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. యెహోవా షమ్మా. మరొక మాట కూడా చెప్పుకొని ముందుకెళ్దాం. యెహోవా ఎబినేజర్. యెహోవా ఎబినేజరు. యెహోవాకు మరొక పేరేంటండి? చెప్పాలి అందరూ. ఒకవేళ నిద్ర వస్తే కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. ప్రశస్తమైన మాటలు దయచేసి వినండి. మళ్ళీ వాక్యము అంతరించిపోబోయే రోజులు రాబోతున్నాయి. వాక్యము కరువయ్యే రోజులు రాబోతున్నాయి. బలంగా వాక్యం ఇప్పుడు ప్రకటించబడుతుంది. నిజమైనటువంటి వాక్యం ఇప్పుడు ప్రకటించబడుతుంది. అసలైన వాక్యం ఇప్పుడు ప్రకటించబడుతుంది. కొద్ది రోజుల్లో ఈ వాక్యం ఎత్తబడబోతుంది. దుర్బోధలు మన మధ్యకి రాబోతున్నాయి. మనలోనే చాలా మంది భయంకరమైన బోధలకి ఇప్పటికే మొదలు పెట్టేస్తున్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో మనకు భార్యలు ఉంటారు. భార్య కాదు, ఏమంటారంట? భార్యలు ఉంటారంట. ఒకరు కాదంట, ఎంతమంది అయినా ఉంటారంట.
నీకు ఎలాంటి భార్య కావాలంటే అలాంటి భార్య దొరకతుందంట. నిత్యము ఆ భార్యలతో కలిసి మనం సంతోషిస్తామంట. ఒక గొప్ప సేవకుడు చెప్తుండే మాట ఎంత భయంకరం చూడండి. ఈ లోకంలో ఉండే ఏ బంధాలు, ఎలాంటి బాంధవ్యాలు అక్కడ ఉండవండి. వాక్యంలో స్పష్టంగా రాసుండే మాట, మనం చనిపోయి పరలోక రాజ్యానికి చేరినప్పుడు అక్కడ నువ్వు నీ దేవుడే అంతే. నీ పక్కన కొన్ని కోట్ల మంది ఉంటారు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు. వాళ్ళందరితో కలిసి నువ్వేం చేస్తావు? దేవుణ్ణి స్తుతిస్తా ఉంటావు. మీరు ఆ కొన్ని కన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళి గమనించండి. అన్నకు తెలిసి ఉంటుంది, చెన్నైలో ది పెంతెకోస్టల్ మిషన్ అని ప్రతి సంవత్సరం కన్వెన్షన్ జరుగుతుంది. మేము ఆ కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ఇసుక ఇస్తే రాలనంత మంది జనం తెల్లటి బట్టలు కట్టుకొని గ్రౌండ్ అంతా నిండిపోయి ఉంటారు. ఎటు పోయినా మనకు జనమే కనిపిస్తూ ఉంటారు. వాడు పక్కన ఉండేవాడు ఎవడో మనకు తెలీదు, ముందుండేవాడు ఎవడో తెలియదు, వెనకుండేవాడు ఎవడో తెలియదు. అందరూ కలిసి దేవుడికి పాట పాడుతుంటే, దేవుడిని ఆరాధిస్తుంటే అందరూ కలిసి హల్లెలూయా స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రం అంటుంటే ఎంత చక్కగా ఉంటుందో కదా. అలాంటి పరలోక రాజ్యం మనకు ఉంటది, కానీ భార్యలు పరలోక రాజ్యంలో ఉండరండి. నాకు సంతోషం కలిగించేటవన్నీ పరలోక రాజ్యంలో ఉంటే అది పరలోక రాజ్యం ఎందుకు అవుతుంది? అదేమవుతుంది? నరకం అవుతుంది. ఏమవుతుంది? నరకంగా మారుతుంది. కాబట్టి దుర్బోధలు రాబోతున్నాయి. ఇలాంటి బోధలు చెప్తున్నారు. ఏం కాదు, అన్ని చేసేయచ్చు, ఏం కాదు, వచ్చేసి దేవుడికి ఒక ప్రార్థన చేసుకుంటే అన్ని మామూలు అయిపోతాయని చెప్పేసి బోధలు వచ్చేస్తున్నాయి. కుదరదు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, తెలియనప్పుడు చేస్తే తెలియదు అని ఊరుకుంటాడు దేవుడు, క్షమిస్తాడు. తెలిసిన తర్వాత చేస్తే కొన్నిసార్లు క్షమిస్తాడు, 1, 2, 3 సార్లు. ఇంక చేసేది వచ్చి ప్రార్థన చేసేది, ఆడ తప్పు చేసేది ఈడొచ్చి ప్రార్థన చేసేది అంటే కుదరదు. ఒకరోజు ఆయన నోటి నుంచి నిన్ను బయటికి ఉమ్మి వేస్తాడు. అప్పుడు మన పరిస్థితి మహా ఘోరం అయిపోతుందంట. కాబట్టి దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఈ వాక్యం మళ్ళీ మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఎత్తపడబోతుంది మన మధ్యలో ఉంచి, కొద్ది రోజుల్లోనే. తర్వాత మాట ఎబినేజరు అంటే అర్థం ఏంటంటే, యెహోవా ఇంతవరకు సహాయము చేశాను. ఆమేన్. యెహోవా ఇంతవరకు మనకు సహాయం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, మళ్ళీ చదువు, ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి. చాలు. దేవుని మరొక పేరు ఏంటంటే ఎబినేజరు. ఏంటి చెప్పండి? ఎబినేజర్ అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు మనకు సహాయం చేశాడు. గమనించండి, ఈ క్షణం వరకు, ఇప్పుడు మీరు వింటున్నారు, ఈ క్షణం వరకు దేవుడు మీకు సహాయం చేశాడు. తర్వాత చేయడా? చేస్తాడు. కానీ గమనించండి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే పొందిన మేలు, దేవుడి నుంచి మనం పొందిన మేలు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మంచి కార్యాలని మనం గనక మర్చిపోతే మనకు మించిన ద్రోహులు ఎవరు ఉండరు. గమనించండి, ఏం చేశాడే ఆ జీవితంలో దేవుడు? నా జీవితం ఎప్పటి నుంచి ఎట్టే ఉంది, లేకపోతే ఒక నిరాశ, నిస్పృహ మనకు ఉండొచ్చు. కానీ మీరు ఇదే మాట దేవుడిని ప్రార్థన చేసి అడగండి, దేవుడు మీ కళ్ళ ముందు దేవుడు మీకోసం ఏం చేశాడో చెప్తాడు. ఎందుకంటే ఈ రోజుటి వరకు నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు చేసిన సహాయమే. నువ్వు ఈ రోజుటి వరకు ఎలాంటి అనారోగ్యం లేకుండా బ్రతుకున్నావంటే దేవుడు చేసిన సహాయమే. ఎంతో మంది, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆకలితో చాలా దేశాల్లో, సోమాలియా లాంటి దేశాల్లో చిన్న పిల్లలు ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతున్నారు ఈ రోజుటికి. నువ్వు నోటి నిండా, కడుపు నిండా అన్నం తింటున్నావు, అది దేవుడు చేసిన సహాయం కదా. దేవుడు చేసిన సహాయమే. ఎంతోమంది ఆకలితో చనిపోతున్నారు, ఎంతోమంది రోగాలతో వైద్యం చేయించుకునే డబ్బు లేక చచ్చిపోతున్నారు,
అసలు మనకు జబ్బే రాకుండా దేవుడు చేశాడు కదా, అది ఎంత గొప్ప విషయం. ఒకవేళ జబ్బు వచ్చినా అక్కడి నుంచి దేవుడు మనల్ని విమోచించి ఆరోగ్యం ఇచ్చాడు కదా, అది ఎంత మంచి విషయం. బట్టలు లేక, తిండి లేక, ఉండడానికి గూడు లేక ప్రపంచంలో ఎంతమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడైతే మనకు అవన్నీ ఇచ్చాడు. వాటిని బట్టి మనం దేవుడికి ఈ మాట చెప్పాలి. ఏమని? నీవు ఎబినేజర్వి, అంటే నువ్వు ఇంతవరకు నాకు సహాయము చేశావు. మరి చివరి మాట, యెహోవా సబాయోత్. యెహోవా సబాయోత్. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా సబాయోత్ అంటే అర్థం ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. చదవండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుచుండెను. చాలు. ఎవరికి మొక్కాడంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవాకి మొక్కుచున్నాడంట. సైన్యములకు అధిపతి యగు యెహోవా. దీన్ని మనం హెబ్రీ భాషలో పెట్టిన పేరు ఏంటంటే యెహోవా సబాయోత్. యెహోవా సబాయోత్. చెప్పచ్చు కదా మీరు కూడా, యెహోవా సబాయోత్ అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మన బలహీన సమయంలో నా తరపు నుంచి పోరాడడానికి ఎవ్వరూ లేరు అనే సందర్భాలు మన జీవితంలో అందరికీ వస్తాయి. మీకు ఎవరికి రాలేదా? నేను ఒంటరి అయిపోయాను, నా తరపున నిలబడి మాట్లాడడానికి ఎవరు లేరు, అందరూ నాకు శత్రువులు అయిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని మనం బాధపడే సందర్భాలు చాలా సందర్భాలు వస్తాయి. అంటే మన తరపు నుంచి పోరాడడానికి మనకు ఒక బలగం లేదు, మనకు ఒక బలం లేదు. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడే మన బలం, దేవుడే మన బలగం, దేవుడే మన సైన్యం. ఆ సైన్యానికి అధ్యక్షుడు మన దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక ప్రవక్త ఉన్నాడండి. ప్రవక్తకు ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రవక్త పేరు ఎలీషా, ఆ శిష్యుడి పేరు గెహాజీ. వాళ్ళిద్దరూ ఒక పట్టణంలో జీవిస్తున్న రోజుల్లో ఆ పట్టణం మీదకి శత్రు రాజులు వచ్చి ముట్టడేశారు. ఇంకొద్ది రోజుల్లో వాళ్ళని యుద్ధంలో చంపేస్తారు. ఒకసారి కొండ మీద నుంచి చూస్తేనంట ఆ పట్టణం చుట్టూ కొన్ని వందల వేల రథాలు ఉన్నాయంట, గుర్రాలు ఉన్నాయంట, చేతిలో ఆయుధాలు పట్టుకున్న సైనికులు వాళ్ళ పట్టణాన్ని చుట్టూ ముట్టడి అంటే చుట్టుముట్టేస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో లేదా కొద్ది సమయం లోపలికి వచ్చేస్తారంట. ఆ శిష్యుడు చూసి భయపడిపోయి పరిగెత్తుకొచ్చాయా, నా ఏలిన వాడా, మన పట్టణం నాశనం అయిపోబోతుంది, వచ్చి చూడు, మన పట్టణం చుట్టూ కొన్ని వేల మంది వచ్చి చుట్టుకొని ఉండారయ్యా అంటే అప్పుడు ప్రవక్త బయటకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేశాడంటండి. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా దయచేసి వీడి కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. ఎవరి కన్నులు? గెహాజీ తన శిష్యుడు కళ్ళను తెరవమని చెప్పి అడిగాడు దేవుణ్ణి. అంటే గెహాజీ కళ్ళు కనబడట్లేదా? బాగా కనబడుతున్నాయి. ఆయన కళ్ళకి ఏం కనబడుతుంది? చుట్టూ ఉండే శత్రు రాజులు, రథాలు, గుర్రాలు, ఆయుధాలు కనిపిస్తున్నాయి. అయితే దేవుడు అతని కన్నులు తెరవజేసినప్పుడు అంట వాళ్ళకి వెనకల, వాళ్ళకి ముందు, అంటే వాళ్ళకి వెనక, అంటే ఉన్న సైన్యానికి వెనక ముందు అగ్నితో తయారు చేయబడినటువంటి రథాలు, గుర్రాలు పూనినటువంటి రథాలు, బగ మండుతుండే అగ్ని రథాలు ఉన్నాయంట. లెక్కకు మిక్కిలిగా, అంటే లెక్క పెట్టలేనంత మంది దేవదూతలు వాళ్ళ చుట్టూ కాపలా ఉన్నారంట. అదే ఆయన చెప్తాడు, మనకు మన తరపున ఉన్న వాళ్ళు లేదా మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేశానికి పెద్ద సైన్యం ఉందండి. ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు ఉన్న మన దేశానికి. ఒక చిన్న దేశం, ఒక బర్మానో బంగ్లాదేశ్ వచ్చి భారతదేశం మొత్తం నేను ఓడిస్తాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటే మనం భయపడతామా? అరే నువ్వేంట్రా మమ్మల్ని చంపేది అంటామా? భయపడి వణికిపోతామా? భయపడం. ఎందుకంటే అది చాలా చిన్న దేశం. మనకుండే సైన్యం ఎంతది? ఒక 50 లక్షల మంది ఉన్నారు మనకు సైన్యం. వాడి దగ్గర ఎంతమంది ఉన్నారు? మహా అయితే 50,000 మంది కూడా లేరు. వాడొచ్చి మనల్ని బెదిరిస్తే భయపడిపోతామా? లేదు. కాబట్టి మన పక్షాన ఎవరు లేరు అనుకోవద్దు. మన పక్షాన ఉండే సైన్యం ఎంతో తెలుసా?
లెక్కకి మిక్కిలి. లెక్కకి మిక్కిలి. లెక్కించలేనంత మంది సైన్యం మనకున్నారంట. వాళ్ళందరికంటే అత్త పెద్ద సైన్యం ఏంటంటే యెహోవా సబాయోత్. యెహోవా సబాయోత్. ఆమేన్. మరి అద్భుతమైనటువంటి ఈ దేవుని యొక్క నామాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా యెహోవా ఈరే, రెండవదిగా యెహోవా యెహోవా రాఫా, మూడవదిగా యెహోవా నిస్సి, నాలుగవదిగా యెహోవా షాలోమ్, ఐదవదిగా యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆరవదిగా యెహోవా షమ్మా అంటే దేవుడు మనతో ఉన్నాడు. అలాగే యెహోవా ఎబినేజరు, చివరి మాట యెహోవా సబాయోత్. ఇంతేనా పేర్లు? ఇంకా బైబిల్లో ఇంకా లేవా అంటే ఇంకా కొన్ని వందల పేర్లు ఉన్నాయి. అయితే ఇవి చాలా ముఖ్యమైన పేర్లు. మరొక పేరు కూడా ఉంది, యెహోవా సిద్కేను అని ఇంకొక పేరు కూడా ఉంది. యెహోవా మన నీతి అని అర్థం. యెహోవా మన నీతి. మరి చివరిగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు అవసరంలో ఉన్నారా? భయంకరమైన అవసరాల్లో ఉన్నారా? మీరు ఒక మాట చెప్పండి, యెహోవా ఈరే అని చెప్పండి. మీకు చాలా ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయా? మీరు చెప్పాల్సిన మాట ఏంది? యెహోవా ఈరే. నా కష్టాలని, నా అవసరతల్ని దేవుడు చూసుకుంటాడు. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? జబ్బుతో బాధపడుతున్నారా? మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే యెహోవా రాఫా. ఏమని చెప్పాలి? యెహోవా రాఫా. మీ జీవితంలో ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం ఉందా? ఒకటే కొట్లాట్లు, గొడవలు, రచ్చలు, యుద్ధం, నేను దాన్ని జయించలేను అనుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే యెహోవా నిస్సి. ఏమని చెప్పాలి? యెహోవా నిస్సి. మన జీవితంలో ఆందోళన, భయం, అశాంతి, ఇబ్బంది, ఇరుకు అనిపించిందా? అలాంటి సందర్భంలో మీరు చెప్పాల్సిన మాట యెహోవా షలోం. యెహోవా షలోం. మీరు దారి తప్పిపోయి ఉన్నారా? దేవుని దగ్గరికి తిరిగి రాలేకున్నారా? కొన్ని ఇబ్బందుల చేత, కొన్ని చెడు కార్యముల చేత దేవుని సన్నిధిని చేరలేక అడవిలో తప్పిపోయిన గొర్రె పిల్ల వలె మీరు ఇబ్బందిలో భయపడుతున్నారా? మీరు చెప్పాల్సిన మాట యెహోవా రోహి. యెహోవా నా కాపరి. నేను ఎంత భయంకరమైన లోయలో ఉన్న ఆయన నన్ను రక్షించి మంచి మార్గంలోకి నడిపిస్తాడు. మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా? నా తరపున మాట్లాడే వాళ్ళు లేరు, నా తరపున పోట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా తరపున పోరాటం, యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరని మీరు బాధపడుతున్నారా? మీరు చెప్పాల్సిన మాట యెహోవా షమ్మా. ఏమని చెప్పాలి? యెహోవా షమ్మా. మీ పక్షాన పోరాడడానికి మీకు ఒక యుద్ధ యోధుడు కావాలా? యుద్ధ సైన్యాధ్యక్షుడు కావాలా? మీరు చెప్పాల్సిన మాట యెహోవా సబాయోత్. ఏమనాలి? యెహోవా సబాయోత్. చివరిగా ఇంతవరకు నాకు సహాయం చేశావే నా ప్రభువా, నువ్వు ఇంతవరకు నన్ను కాపాడావే, నువ్వు నన్ను ఇంతవరకు నడిపించావే, ఒక మంచి జీవితాన్ని నాకు ఇచ్చావే, ఎన్నో ఇబ్బందుల్లోంచి నన్ను విడిపించావే, ఎన్నో కష్టాల్లోంచి నువ్వు నన్ను విడిపించావే, నా కన్నీరు నువ్వు తుడిచావు కదా అయ్యా, నన్ను ఇంతవరకు కాపాడావు అని ఎవరైనా కృతజ్ఞత దేవుడికి చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పాల్సిన మాట యెహోవా ఎబినేజరు. యెహోవా నీవు ఎబినేజరువి, ఇంతవరకు నీవు నాకు సహాయం చేశావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్. మరొక పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. తర్వాత చివరి ప్రార్థనతో బ్రదర్ ముగిస్తారు. ఆమేన్.